టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ నుంచి తక్షణమే వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇటీవల ఆయన వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. దీనిపై ఆయన నుంచి వివరణ కోరాలని సీఎం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ బాధ్యతను పార్టీ లీడర్స్ పల్లా అండ్ నిమ్మలకు అప్పగించారు. వైఎస్ఆర్సీపీ నేతలతో ఎవరూ వేదిక పంచుకోవద్దని గతంలోనే సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు హెచ్చరించారు. తక్షణమే వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇటీవల ఆయన వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. దీనిపై ఆయన నుంచి వివరణ కోరాలని సీఎం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ బాధ్యతను పార్టీ నేతలు పల్లా నిమ్మలకు అప్పగించారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలతో ఎవరూ వేదిక పంచుకోవద్దని గతంలోనే సీఎం చంద్రబాబు పార్టీ నేతలను హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అయినా బోండా వైఎస్ఆర్సీపీ నేతలతో వేదిక పంచుకున్నారు. దీనిపై వివరణ కోరాలి అని చెప్పేసి ఆదేశించినట్టుగా తెలుస్తోంది సీఎం. డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జ్యోత్స్న. ప్రధానంగా ఒకసారి మనం చూసుకుంటే ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రి, అలాగే కాపు ఉద్యమ నాయకుడు. ఈయన మరణించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈయన సంతాప సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా కాపు నాయకులకు కూడా ఒక సమావేశం నిర్వహించుకొని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పార్టీలకు అతీతంగా నాయకులనైతే పిలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి మాజీ నేత దాసరి రాము నిన్న గుంటూరులో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే పార్టీలకు సంబంధించి అతీతంగా అందరి నాయకులను అయితే ఆయన ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే వైసీపీ నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నేత కాబట్టి సో పార్టీలకు అతీతంగా ఈ కాపుకు సంబంధించినటువంటి సమావేశానికి ఏదైతే ముద్రగడ పద్మనాభం సంబంధించినటువంటి సమావేశం కాబట్టి ఆ సమావేశానికి హాజరయ్యారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ సమావేశం సంబంధించి బోండా ఉమ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు నేతలకు సంబంధించి అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. అలాగే 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి ముద్రగడ పద్మనాభం కూడా ఒక కారణం అని చెప్పేసి కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపీ నుంచి వచ్చినటువంటి నేతలకు టీడీపీలో అధిక ప్రాధాన్యతనిస్తున్నారు, అందలం ఎక్కిస్తున్నారు, వారికి మంత్రి పదవులు కూడా కేటాయిస్తున్నారు. మరి టీడీపీలో సీనియర్లు లేరా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఆయన ఈ సమావేశంలో లేవనెత్తినటువంటి నేపథ్యంలో దీనిని చాలా సీరియస్గా అయితే అధిష్టానం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తిగా వివరణ ఇవ్వాలి అని చెప్పేసి, అంటే వివరణ తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ని ఎవరైతే ముఖ్యమంత్రి అలాగే జాతీయ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టుగా కూడా వార్తలు అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిమ్మల రామానాయుడు ఎవరైతే కాపు నేత ఉన్నారో ఆయనతో పాటు మంత్రి అలాగే పల్లా శ్రీనివాస్ వీరిద్దరూ కూడా ఇటు బోండా ఉమా నుంచి కూడా వివరణ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అయితే కొందరు మీడియా మిత్రులు బోండా ఉమాను దీనికి సంబంధించి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి సో అసలు ఏం జరిగింది అనేటటువంటి వివరణ కూడా కనుక్కునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే తాను ఎక్కడ కూడా తప్పు చేయలేదని, ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి నిర్వహించిన సభ కాదు, అది న్యూట్రల్గా ఎవరైతే మాజీ జనసేన నేత దాసరి రాము ఉన్నారో అది కాపులకు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి తాను వెళ్ళానని, అక్కడ ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదని, మరి ఆ రకంగా ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నేత దాడిశెట్టి రాజా నిర్వహించినటువంటి కార్యక్రమానికి జ్యోతుల నెహ్రూతో పాటు అలాగే వంగవీటి రాధా వీరిద్దరు కూడా హాజరయ్యారు కదా, మరి వారి నుంచి కూడా వివరణ ఎందుకు తీసుకోలేదని చెప్పేసి కూడా మీడియా వారికి చెప్పినట్లుగా కూడా ఒక ప్రచారం అయితే ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అక్కడికి వెళ్తారు, వెళ్ళిన తరువాత కంప్లీట్గా కూడా అంటే వివరణ ఇస్తారా, ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారా అన్నటువంటిది కంప్లీట్గా కూడా పూర్తిగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కూడా, అంటే ఇది వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇటు రాజకీయంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చగా కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాపులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో న్యాయం చేసిందని చెప్పేసి కూడా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పిఠాపురానికి సంబంధించినటువంటి వర్మ ఉన్నారో ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కాపులకు ఏదైనా న్యాయం చేసిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. కాపు కార్పొరేషన్కి 3,100 కోట్ల
రూపాయలు కూడా ఖర్చు చేసినటువంటి అంటే ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించినటువంటి దృష్టిని కూడా ఆయన తీసుకొని వచ్చడం జరిగింది. అలాగే కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ని అంటే హామీ ఇవ్వడంతో పాటు దానికి అయ్యేటటువంటి ఏమే సాధ్యాలను పరిశీలించేందుకు కమిటీలను కూడా వేసినటువంటి సంగతి కూడా గుర్తు చేశారు. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్గా ఇదొక పొలిటికల్గా టర్నప్ తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదన్నది కూడా రాజకీయ విశ్లేషకుల వాదన. దీనిపైన ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జనసేనకు సంబంధించి అలాగే కూటమి పార్టీకి సంబంధించి కంప్లీట్గా కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఒక సంకేతాలను అయితే పంపాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుందని ఒక చర్చ కూడా అంటే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలతో ఎక్కడ కూడా వేదికలు పంచుకోవద్దని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి ఇచ్చినప్పటికీ కూడా ప్రధానంగా ఆ వేదికను పంచుకున్నటువంటి నేపథ్యంలో కానీ ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితుల్లో దీని మీద పూర్తిగా అధిష్టానం సీరియస్గా ఉందని మాత్రం తెలుస్తుంది. మరి అధిష్టానాన్ని కలిసి ఎటువంటి వివరణ బోండా ఉమా ఇస్తారనేది ఇప్పుడు మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోక తప్పదు. రైట్ హరికిషన్.